చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్న కాన్సెప్ట్ మన ప్రభుత్వం అధికారంలో ఉంటే జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే రేషన్‌కి సంబంధించి అబ్బో! ఎండీఓ వాళ్ళు తినేస్తున్నారు అని జెప్పి వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు డీలర్‌లకిచ్చారు. ఇప్పుడు ఆ డీలర్‌ల వ్యవస్థను లాగేసుకోవడానికి ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతున్న వార్త చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు ఉచిత బియ్యం రూ. 13 అంటూ ఒక వార్తని 'జ్యోతి' గుంటూరు ఎడిషన్‌లో రాసుకొచ్చింది. రేషన్ సరఫరా వాహనాలతో బియ్యం బ్లాక్ మార్కెట్‌కి తరలిపోతుంది. అక్రమాలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను ప్రవేశపెడితే రేషన్ అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఎండీఓ వాహనదారుల పాత్రను ఇప్పుడు రేషన్ డీలర్లు తీసుకున్నారు. గతంలో ఎండీఓ వాహనదారులు కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులతో సరిపెట్టగా అదే పందాను ఇప్పుడు పలు ప్రాంతాలను డీలర్లు చేస్తున్నారు. అయితే గతంలో కార్డుదారులకు రేషన్ వాహనదారులు రూ. 8-10 వరకే ఇవ్వగా ఇప్పుడు డీలర్లు ఆ మొత్తాన్ని రూ. 13కి పెంచారు. 5 రోజుల్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో పలు రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెటింగ్‌ను మొదలుపెట్టేశారు. షాపుల వద్ద ఎలాంటి బెదురు లేకుండా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కేజీకి 13 చొప్పున లెక్కగట్టి కార్డుదారులతో వేలిముద్ర వేయించుకుని నగదిస్తున్నారు. సాయంత్రానికి అన్ని లెక్కలు సరి చూసుకుని మాఫియాకు పంపించే వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నారు. కేజీకి రూ. 4 లాభం చూసుకుని మాఫియాకు రూ. 17కి విక్రయిస్తున్నారు. కాగా రేషన్ మాఫియాలోని వ్యక్తులు ఆ బియ్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మరో రూ. 4 మిగిల్చుకుంటున్నారు సమాచారం. పౌర సరఫరాల అధికారులు నిత్యం షాపులు తనిఖీ చేసి నిల్వలు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలి అధికారులు చెప్పినా కూడా తూతూ మంత్రంగా సాగుతుందన్నట్టు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ, నేను లక్ష సార్లు చెప్పే విషయం.